అందరికీ నమస్తే అండి. నిన్నటితో ఏపీ టెట్ ఎగ్జామ్స్ పూర్తయ్యాయి. ఈ రోజు నుండి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా డైలీ కరెంట్ అఫైర్స్ నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్లో నేర్చుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, భారత ప్రభుత్వం మరియు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏడీబీ మధ్య ఎంత మొత్తానికి రుణ ఒప్పందం కుదిరింది అంటే $230 మిలియన్ కుదిరింది. ఇది ఎందుకు ఈ ఒప్పందం అంటే చెన్నైలో నీటి సరఫరా మరియు పారిశుధ్య మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి భారత్ ఏడీబీ మధ్య $230 మిలియన్ రుణ ఒప్పందం కుదిరింది. ఈ ప్రాజెక్టు ద్వారా 170 కిలోమీటర్ల కంటే ఎక్కువ నీటి మురుగు పైపుల నిర్మాణం చేపట్టనున్నారు. దీనిలో కొన్ని కీ పాయింట్స్, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, శానిటేషన్, రెసిలియంట్. ఎగ్జామ్ పాయింట్లో ఏడీపీ లోన్ $230 మిలియన్ చెన్నై వాటర్ అండ్ శానిటేషన్. యుఎన్హెచ్సిఆర్ ఏ సంస్థలతో కలిసి శరణార్థుల విద్య, సామాజిక సమగ్రత కోసం ఎంఓయు కుదుర్చుకుంది? ఆన్సర్ SICCI అండ్ ఎతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్. వివరణ: యుఎన్హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజీస్, SICCI సౌతరన్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, చెన్నైలోని ఎతిరాజ్ కాలేజ్ ఫర్ ఉమెన్. ఈ మూడు కలిసి శరణార్థుల విద్య, పరిశోధన, జీవనోపాధి మరియు సామాజిక సమగ్రతను ప్రోత్సహించేందుకు MOU ఆఫ్ అండర్స్టాండింగ్ను కుదుర్చుకున్నాయి. ఎగ్జామ్ పాయింట్లో UNHCR ప్లస్ SICCI ప్లస్ ఎతిరాజ్ కాలేజ్ రెఫ్యూజ్ ఇన్క్లూషన్. 2026 బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్స్ మీటింగ్ ఎక్కడ జరగనున్నాయి? ఆన్సర్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్. ఎందుకు ఈ మీటింగ్ అంటే భారత్ నిర్వహిస్తున్న బ్రిక్స్ యూత్ మినిస్టర్స్ మీటింగ్ మరియు బ్రిక్స్ స్పోర్ట్స్ మినిస్టర్స్ మీటింగ్ ఆగస్టు 22, 23 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతున్నాయి. యువత మరియు క్రీడల రంగాల్లో బ్రిక్స్ దేశాల మధ్య సహకారం దీంట్లో ప్రధాన అంశం. ఎగ్జామ్ పాయింట్లో బ్రిక్స్ యూత్ అండ్ స్పోర్ట్స్ మీటింగ్ ఎక్కడ జరుగుతున్నాయి అంటే విశాఖపట్నం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ టు ఆల్.